ఈరోజు కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్తి భారత్ టీబీ అభియాన్లో భాగంగా ఎక్స్రే క్యాంపెయిన్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, టీబీని అంటే క్షయవ్యాధిని నిర్ధారణ చేయడానికి మనకు ముఖ్యంగా 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో మనకు ఎక్స్రే, ఒకటి తెంప పరీక్ష. ఎక్స్రే సంబంధించి ఏంటంటే మనము ఎవరెవరికి ఈ టీబీ అభియాన్ 100 days ప్రోగ్రామ్ మార్చ్ 24th మనకు స్టార్ట్ కావడం జరిగింది. 100 days ప్రోగ్రామ్ ఈ జూన్ ఎండింగ్ వరకు ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనం ఏంటంటే ప్రతి ఒక్క వల్నరబుల్ పాపులేషన్ స్క్రీన్ చేయాలని ఒక టార్గెట్తోని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తోని ఈ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మనం బేసిక్గా ఎవరిని టార్గెట్ చేస్తామంటే ఒకప్పుడు ఏంటంటే లాస్ట్ టైం క్యాంపెయిన్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. కానీ ఒక ప్రాబ్లం ఏమైందంటే సిమ్టమ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల కొంతమంది ఏంటంటే ఏసిమ్టమాటిక్ ఉండడము, కొంతమందికి లేటెంట్ టీబీ ఉండడము, కొంతమందికి టీబీ జబ్బు ఎర్లీ స్టేజ్లో ఉండి లక్షణాలు తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కొంచెం డిలే అవుతుందని మన ప్రభుత్వాలు గ్రహించి ఏం చేస్తున్నాయంటే దానికి ఈ వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, వల్నరబుల్ పాపులేషన్ అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళు, ఎవరైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, లైక్ డయాబెటీస్ కేసెస్, ఆల్కహాలిక్స్, స్మోకర్స్, తర్వాత చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, తర్వాత హెచ్ఐవి కేసెస్, తర్వాత ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటే స్టీరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత ఏమైనా లాంగ్ స్టాండింగ్ క్యాన్సర్ సంబంధించిన డ్రగ్స్ వాడేవాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తామంటే ఎక్స్రే క్యాంప్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్రే చేయడం వల్ల ముఖ్యం ఏంటంటే మనము ఒకప్పుడు ఏంటంటే ఎక్స్రే చేయాలంటే మనం ఎక్స్రే కావాలంటే మనము ఎక్స్రే దగ్గరికి పోవాల్సి వచ్చేది, మిషన్ దగ్గరికి. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్స్రేనే మన దగ్గరికి వస్తుంది, ప్రజల వద్దకి మనకు ఎక్స్రే అన్నట్టు మనకు ఈ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. ఆ ఎక్స్రే